హలో అందరికీ, ఈ వీడియోలో 9 ఇయర్స్ బేబీకి ఫుల్ బ్లౌజు ఏ విధంగా బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ చేయాలి అన్నది చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం నేను ఒక 1.25 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడం కోసం ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసి కట్ చేశాను. ఇక్కడ లెంత్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇది మనము బ్లౌజ్ లెంత్ కాకుండా ఎక్స్ట్రాగా ఫోల్డింగ్ వేస్తాం కదా, పెరిగినా కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా పెట్టండి ఖర్చు అంటాం, దీనికోసం అన్నమాట. ఇక్కడ నాకు టోటల్ లెంత్ బ్లౌజ్ లెంత్ 20 ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచు పైకి ఒక ఖర్చు, అంటే టోటల్గా 20.5 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ అయితే మార్క్ చేస్తున్నాను. 20.5 ఇంచెస్ లెంత్ ఇలా మార్క్ చేశాక ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఇక్కడ 1 ఇంచు ఉక్సు పట్టి కాజా పట్టి, బ్లౌజు ఫ్యాబ్రిక్ ఓపెన్ సైడ్ నా వైపు ఉంది. అండ్ ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇలా 1 ఇంచు ఉక్సు పట్టి కాజా పట్టి కోసం మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నేను టోటల్ షోల్డర్ 5.25 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నానండి. చెస్ట్ బిలో 13 కాబట్టి అప్ టు 30 వరకు 5.5 షోల్డర్ సరిపోతుంది. ఇక్కడ ఆర్మ్ డౌన్ 5.5 ఇంచ్, షోల్డర్ 5.25, ఆర్మ్ డౌన్ అన్నది 5.5 ఇంచులకి ఇలాగా మార్క్ చేసుకొని ఎల్ షేప్ గీసుకోండి. అండ్ 1.5 ఇంచు ఆర్మ్ లోపల ఇలాగా షేప్ ఇవ్వడానికి మార్క్ అయితే చేయండి. చెస్ట్ ఇక్కడ నాకు 29 ఇంచెస్ అండి. సో 29ని 4 భాగాలుగా చేసుకుంటే మనకి 7.25 ఇంచ్ అయితే ఇలాగా ఆర్మ్ రౌండ్ లైన్ మీద మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. నడుము 28, ఓకేనా. ఇలా చెస్ట్ మార్క్ చేసిన తర్వాత టోటల్ లెంత్ ఏదైతే ఉందో ఇందులో హాఫ్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ మార్కింగ్ దగ్గర మనము నడుము లూజ్ అన్నది మార్క్ చేసుకోవాలి. టోటల్ లెంత్ ఏదైతే ఉంటుందో దాంట్లో హాఫ్కి ఇలా మార్క్ చేసుకొని నడుము లూజుని ఈ హాఫ్ దగ్గర మార్క్ చేయండి. నడుము లూజు 28 ఇంచులు, 4 భాగాలు చేస్తే 7 ఇంచులు. ఇక్కడ నాకు బ్లౌజ్ బ్రాడ్ ఉంటుంది కదా, అండ్ లెంత్ ఎక్కడైతే తీసుకుంటామో హిప్ డౌన్ అంటాం మామూలుగా మనం. ఇక్కడ 34 ఇంచెస్ 8.5, దీనికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని డాట్స్ కోసము 9.5 ఇంచు ఇక్కడ మార్క్ చేసుకున్నాను. బ్రాడ్ నాకు 34 ఇంచెస్ ఉంది. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని టోటల్గా 9.5 ఇంచ్ అయితే ఇలాగా బ్రాడ్ మార్క్ చేసి చెస్ట్ అండ్ నడుము ఇలాగా మార్క్ చేశాను. సో ఇక్కడ ఆర్మ్ రౌండ్ కర్వ్ షేప్ ఇస్తాం కదా, ఇలా ఫ్రెంచ్ కర్వ్ ఉపయోగించేసి షేప్ అయితే ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోండి. అండ్ ఈ స్కేలు బిగినర్స్ అయినా సరే చాలా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఒక స్కేల్ అయితే తీసుకోండి. ఇక్కడ మనకు ఆర్మ్ రౌండ్ 14.5 ఇంచులు వచ్చిందో రాలేదో చూస్తున్నాను. ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది. అండ్ హాఫ్ ఇంచ్ మనకు స్టిచ్ వేస్తాం కదా, ఇక్కడ సరిపోతుంది అనమాట. సో ఆర్మ్ రౌండ్ 14.5 ఇంచులు మనకి ఇది కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇక్కడ బ్లౌజ్ ఎక్స్ట్రా ఖర్చు అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు, అంటే పెరిగినా కూడా మళ్ళీ సైడ్ సిమ్మింగ్ ఉంటే విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో దీనికోసం ఒక 2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేసుకొని ఇప్పుడు ఎలాగైతే మార్క్ చేశానో లైన్ మార్క్ చేసామో సేమ్ ఆ లైన్ మీద ఒక స్ట్రైట్గా కటింగ్ అయితే పెట్టేసుకోండి. అండ్ నడుము దగ్గర ఒక ఖర్చు, ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక ఖర్చు. ఇక్కడ నేను నెక్ విడ్త్ 2.25 ఇంచులు, బ్యాక్ సైడ్ 2.25 నెక్ విడ్త్, డీప్ 5.5 ఇంచులు మార్క్ చేసుకొని ఇలా ఒక షేప్ అయితే ఇస్తున్నాను, ఓకేనా. నెక్ విడ్త్ 2.25 ఇంచులు, డీప్ 5.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ అయితే మార్క్ చేశాను. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. దీనికి కూడా ఈక్వల్గా ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దీన్ని ఇక్కడ మనం ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసాం కదా, దీన్ని ఇలా లోపలికి మడిచేసుకోండి. ఇలా లోపలికి మడిచేసుకొని బ్లౌజు క్లోజింగ్ వైపున
ఫ్రంట్ పార్ట్ ఒకటే పీస్ వస్తుంది కదా మనకి. సో క్లోజింగ్ వైపున ఇలాగా మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఉంచేసి ఉక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డ్ చేసి మార్క్ చేసుకోండి. ఇలాంటి ఒక మార్కర్ వీల్తో మనము గీసిన చెస్ట్ లైన్ మీద మార్క్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా మనకి మార్కింగ్ అన్నది ఈజీగా పడిపోతుంది. సో ఇలాంటి మార్కర్ వీలుంటే పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మనకి మార్కింగ్ అండ్ కటింగ్ కోసము. సో ఎలాగైతే మార్క్ చేసామో ఆ విధంగా ఇలాగ మార్కింగ్ చేసి ఫ్రంట్ ఒక 1/2 ఇంచు క్రాస్ కూడా తీసేసుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ విడ్త్ కూడా మనము 2.25 ఇంచెస్, డీప్ 5.5 ఇంచెస్. సో ఫ్రంట్ నెక్ విడ్త్ 2.25 ఇంచెస్, డీప్ 5 ఇంచెస్ విత్ ఖర్చు. 9 ఇయర్స్ బేబీకి ఈ మెజర్మెంట్స్ అయితే పక్కాగా సరిపోతుంది. ఇక్కడ 2.25 ఇంచెస్ ఉంచాం కదా నెక్ విడ్త్, అండ్ డౌన్ పార్ట్లో ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఒక బాక్స్ అయితే గీసుకోండి నెక్ విడ్త్కి కలుపుతూ. జస్ట్ నేను ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇస్తాను నెక్కి, ఏ మోడల్ అయితే ఇవ్వట్లేదు. సో ఈ విధంగా నెక్ విడ్త్ ఇలాగా రౌండ్ షేప్ అయితే ఇస్తే ఫ్రంట్ పార్ట్ మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ అయితే చూద్దాము. ఒక 1/2 ఇంచు రిటర్న్ కోసము, ఫ్యాబ్రిక్ రిటర్న్ చేయడం కోసము ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ఆర్ 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి. లెంత్ 8 ఇంచెస్, 1/2 ఇంచు ఖర్చు కోసము 8.25 ఇంచు లెంత్ మార్క్ చేశాను, చెయ్యి పొడవు. అండ్ లూజ్ ఇక్కడ నాకు 10 ఇంచెస్ ఉంది, దీన్ని 2 భాగాలుగా చేస్తే 5 ఇంచెస్ వస్తుంది. 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే పెట్టాను. ఇక్కడ చెస్ట్ 30 ఇంచెస్ లోపలే ఉంది కాబట్టి నెక్ ఆర్మ్ డౌన్ అన్నది మనకి 3 ఇంచెస్ లోపల మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆర్మ్ డౌన్ కోసం నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. మామూలుగా పెద్దవాళ్ళకి 3.5 తీసుకుంటాము, బట్ పిల్లలకి అంటే చెస్ట్ సైజు బిలో 30 వాళ్ళకి 3 ఇంచులు అయితే సరిపోతుంది. ఇలా 3 ఇంచెస్కి ఒక లైన్ మార్క్ చేసుకొని లూజ్ మార్క్ చేస్తున్నాను. 11 ఇంచెస్ నాకు హ్యాండ్ లూజ్ ఉంది. సో దీనికి సగం అంటే 5.5 ఇంచులు, 11లో సగం 5.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా షేప్ అయితే గీసుకోండి. ఇలా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఈ లైన్ లోపల కొంచెం కరువు తిప్పుతూ ఇలాగా రౌండ్ షేప్ ఇచ్చారు అంటే మనకి స్లీవ్ డిజైన్ అన్నది రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఆర్మ్ రౌండ్ని స్లీవ్ లూజ్ని కలుపుతూ లైన్ అయితే మార్క్ చేయండి. ఒక్కసారి మనము గీసుకున్న ఆర్మ్ రౌండ్, బ్లౌజ్కి వచ్చిన ఆర్మ్ రౌండ్ ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇలాగా విడ్త్ పెంచుకొని మార్క్ చేశాను. అండ్ లూజ్ కోసం ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. బ్లౌజ్లో ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 2 ఇంచెస్ బ్లౌజ్ హ్యాండ్ లూజ్కి మార్క్ చేస్తే స్లీవ్ రెడీ అయిపోతుంది. ఇంతేనండి. 9 ఇయర్స్ బేబీకి ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ అయితే చూడండి అండ్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసము. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మరొక కటింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.